సరిపోదా శనివారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అనే ప్లాట్ క్లియర్ గా చెప్పేశారు దట్ మన హీరోకి వచ్చే కోపం అంతా ఒక బుక్ లో రాసుకుని సాటర్డే ఆ కోపం చూపిస్తాడని. అండ్ ఇలాంటి ఒక దారిలో మెంటల్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్జే సూర్య వస్తే ఏమైద్ది అండ్ సాటర్డేనే ఎందుకు అనే దాని రీజన్ కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూ ఆర్ట్లో అమ్మ కోసం అని చెప్పేశారు. సో ఇదంతా అన్నాక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు స్టోరీ ఎలా వెళ్తుందో ఒక క్లారిటీ వచ్చేసింది. సో అందుకే స్టోరీ పరంగా ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సర్ప్రైజెస్. సో మరి ఇలాంటప్పుడు మూవీ ఎలా అనిపించిందంటే చెప్తున్నా భయ్యా, స్క్రీన్ ప్లే ఆర్ రైటింగ్ పరంగా మూవీ అద్దరు కొట్టాడు. లైక్ మూవీలో చూపించిన ఎవ్రీ సీన్ హ్యాస్ ఎ మీనింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ని చెకోవ్స్ గన్ లాగా వాడుకున్నాడు. లైక్ స్టార్టింగ్ లో అలా టచ్ చేసి వదిలేసినా కానీ కరెక్ట్ టైం కి భలే రివీల్ చేశాడు. లైక్ పబ్ లో ఫైట్ అప్పుడు. అండ్ అదొకటే కాదు, ఫైట్స్ కూడా ఇంటర్వ్యూలో అంటానే ఉన్నారు జస్ట్ ఒక ఫైటే కాదు, ముందు యాంటిసిపేషన్ బిల్డ్ చేస్తామని. సో అవి చూసి నేను ఎక్స్పెక్ట్ చేశాను మహా అయితే ఒక ఫైట్ కి 5 minutes ముందు ఎమోషన్ బిల్డ్ చేస్తారులే అని. కానీ ఇక్కడే వివేక్ తన మ్యాజిక్ యూస్ చేశాడు. అంటే స్టోరీలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ ని అల్లుకుంటా కరెక్ట్ టైం కి తీసుకొస్తాడు. సో అందుకే కొన్ని సీన్లలో కావాల్సినట్టు ప్రాపర్ ఎమోషన్ బిల్డ్ అయింది. సో అందుకే కరెక్ట్ సీన్స్ పడినప్పుడు నేను మా ఫ్రెండ్సే కాదు థియేటర్ మొత్తం అరుస్తా ఉంది. అండ్ రియలీ మూవీ చూస్తున్నంత సేపు ఇలా తీయాలి కదా ఒక కమర్షియల్ మూవీ ఒక మసాలా మూవీ అనిపించింది. బికాస్ దీంట్లో ప్రతిదీ ప్రాపర్ గా ఉంది, ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్ళలేదు. లైక్ ఫైట్స్ గానీ స్క్రీన్ ప్లే గానీ నాకైతే మంచి ఎంగేజింగ్ గా అనిపించింది. అండ్ అందుకే నాకైతే ఎక్కడ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టినట్టు అనిపించలేదు. అండ్ సి నాకు వివేక్స్ ప్రీవియస్ వర్క్స్ లైక్ బ్రోచేవారు బాగా ఇష్టమైనా గానీ అంటే సుందరానికి ఫర్ మీ 50-50. బట్ ట్రస్ట్ మీ ఈ మూవీలో వివేక్ అయితే ఎక్సలెంట్ వర్క్ చేశాడు. లైక్ స్క్రీన్ ప్లే పరంగా తన మార్క్ మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ కామెడీలో కూడా పడే నవ్వే జోక్స్ కాదు కానీ సటల్ గా డైలాగ్స్ చూస్ చేసి తన స్టైల్లో మంచి జోక్స్ అని ప్లేస్ చేశాడు. సో అవి గనక హిట్ అయితే మంచిగా నవ్వుకుంటారు. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ యాక్షన్ కూడా చాలా బాగుంది. చెప్పా కదా మిగతా మూవీస్ లాగా మరీ ఓవర్ ద టాప్ వెళ్ళకుండానే మంచి స్టైల్ గా యాక్షన్ చూపించాడు. మీరు ఆ కెమెరా మూవ్మెంట్స్ అని వాటిలో చూడొచ్చు. అండ్ ఆ సీన్ లో విజయ్ కొట్టిన మ్యూజిక్ ఉందో చూడండి, మెంటల్ తెప్పిస్తుంది. బికాస్ నిజంగా ఆ సీన్స్ ని 10 times ఎలివేట్ చేసింది ఆ మ్యూజిక్. సో ఖచ్చితంగా మనం మ్యూజిక్ డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ చాలా సీన్స్ అంత హిట్ అవ్వడానికి మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ అసలు ఇదంతా కాదు అంటే సుందరానికి ఈ మూవీని ఇంట్లో చూసి వివేక్ ఆత్రేయ వర్క్ చాలా బాగుంది, ఈ మూవీని అనవసరంగా ఫ్లాప్ చేశారన్న ప్రతి ఒక్కరు ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళండి. బికాస్ ఈసారి కూడా వివేక్ బాగా చేశాడు. లాస్ట్ టైం సపోర్ట్ చేయడం కుదరలేదు కాబట్టి ఈసారి చేయండి. అండ్ ఇంకా నాని విషయానికి వస్తే నేను చెప్పవసరం లేదు, యాజ్ ఆల్వేస్ అద్దరు కొట్టాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే తన లాస్ట్ 2 మూవీస్ రెండింటిని కలిపి ఆడియన్స్ కి కరెక్ట్ గా డెలివరీ చేశాడు. లైక్ దసరా ఏమో కంప్లీట్లీ మాస్ ఫిలిం అండ్ దెన్ హాయ్ నానా ఒక మంచి క్లాసిక్ గా బ్రీజ్ లాంటి ఫిలిం. అండ్ ఇప్పుడు సరిపోతా శనివారం ఈజే మసాలా ఫిలిం. అంటే ఈసారి క్లాస్ ను మాస్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తా ఆడియన్స్ కి కావాల్సినట్టు ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చాడు. నాకు తెలిసి ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ ఎస్జే సూర్య. తన గురించి స్పెషల్ గా చెప్పాల్సిందే బికాస్ మీకు తెలిసిందే తను ఎలాంటి యాక్టర్ అని. అండ్ ఈసారి కూడా అలాగే చించేశాడు. ఇన్ఫాక్ట్ నిజంగా మూవీ చూస్తున్న సేపు తిన తప్ప ఈ రోల్ ఇంకెవరూ చేయలేరనిపించింది. బికాస్ తన ప్లేస్ లో ఇంకెవరున్నా గానీ మూవీ డైమెన్షనే మారిపోయేది. బికాస్ నిజంగా నానికి ఆపోజిట్ ఎస్జే సూర్య యాక్ట్ చేశాడు కాబట్టి కొన్ని సీన్స్ అంత బాగున్నాయి. లేదా పక్కా చెప్తున్నా చాలా వరకు మూవీ ప్లేన్ గా అనిపించేది. బట్ వీళ్ళిద్దరు యాక్టింగ్ మూలనే మూవీ వాస్ ఎంటర్టైనింగ్. అండ్ నెక్స్ట్ ప్రియాంక విషయానికి వస్తే తను కూడా బాగా చేసింది. రోల్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ తన రోల్ కూడా మంచి యూస్ఫుల్. ఏదో గ్లామర్ పర్పస్ కి పెట్టలేదు. ఇన్ఫాక్ట్ గ్యాంగ్ లీడర్ లో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగున్నా గానీ వీళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకోరు. సో నాకైతే ఒక తెలియని ఎంటీ ఫీలింగ్ అనిపించింది. బట్ అదే ఈ మూవీలో వివేక్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా రాశాడు. సో అందుకే కెమిస్ట్రీ కూడా చూడడానికి బాగుంది. అండ్ ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడేశాను, అవన్నీ ఎంత స్టైల్ గా ఉన్నాయని. ఇన్ఫాక్ట్ ట్రైలర్ చూసినప్పుడే నేను చెప్పాను ఈ మూవీ ప్లాట్ కొంచెం తెలిసినట్టే ఉన్నా గానీ మూవీ చూడడానికి మంచి స్టైల్ గా ఎంటర్టైనింగ్ గా ఉండిద్దని. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవీ ఉంది. సో అందుకే ఓవరాల్ నాకైతే మూవీ సరిపోయింది. అండ్ నాకు తెలిసి నేను ఆల్రెడీ చెప్పినట్టే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కూడా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు యాజ్ అ మసాలా మూవీ. ఇన్ఫాక్ట్ ఇలాంటి మూవీస్ అందరితో కలిసి థియేటర్ లో చూసినప్పుడే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఇంట్లో కన్నా. సో ఓవరాల్ ఇదే నా రివ్యూ సరిపోతా శనివారం మూవీ మీద. సో ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.